హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. ఈరోజు మనము సింపుల్గా పలావ్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీరు సింపుల్గానే ప్రిపేర్ చేసేస్తారు, అలాగే ఫాస్ట్గా కూడా పలావ్ని ప్రిపేర్ చేస్తారు. సో నేను ఇప్పుడు ఒక 10 మెంబర్స్ క్వాంటిటీని ప్రిపేర్ చేసి చూపిస్తాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడైతే మనము చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము పలావ్కి కావాల్సిన ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేద్దాం. మసాలాకి కొబ్బరి అయితే ఇంత తీసుకుంటున్నా, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం. సో వీటిని మనము ఫస్ట్ పేస్ట్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేద్దాం. మీరు దీని బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకునేసి. సో కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది పలావ్ అనేది. సో చూసారు కదా, ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి. సో మీ ఇష్టం, ఇలా మీరు పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే సో బయట అంగడిలో దొరుకుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అది కూడా వేసుకోవచ్చు. అలాగే కుక్కర్ పెట్టుకునేసి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి పలావ్ ఐటమ్స్ అయితే వేసేసేయాలి. వేసేసి కొద్దిసేపు వేయించుకునేసిన తర్వాత ఆయిల్‌లో ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసేసేయాలి. ఆనియన్స్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను పచ్చి బఠానీ అయితే యాడ్ చేస్తున్నా. సో మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకునేసేయండి. బఠానీ కూడా అంతే, వేయాలనేది ఏం లేదు. సో బఠానీ కూడా వేసేసి సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకునేసేయాలి. సో ఇలా అయితే బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకునేసిన తర్వాత ఇందులోకి ఒక 4 దాకా టమాటోస్‌ని సన్నగా కట్ చేసుకునేసి వేసుకునేసేయాలి. టమాటోస్‌ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకునేసిన తర్వాత బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కొంతసేపు మనము టమాటోస్‌ని అయితే వేయించుకునేసేయాలి. సో చూడండి, సో టమాటోస్ ఇలా వేయించుకునేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము వెజిటేబుల్స్‌ని యాడ్ చేయాలి. సో ఎక్కువ సాఫ్ట్‌గా కాకపోయినా పర్లేదు. సో కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. టమాటోస్, అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, అలాగే నౌకోల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకునేసి వేసుకునేసేయాలి. ఇవంతా బాగా మనము ఒకసారి అంతా మిక్స్ చేసుకునేసి సో వెజిటేబుల్స్ అంతా మనకి బాగా ఆయిల్‌లో కుక్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అయితే వదిలేసేయాలి మనము. కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనము వెజిటేబుల్స్‌ని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇలా మనము ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ కొంచెం స్లో మీడియంలో పెట్టుకుంటే సో మాడిపోకుండా అయితే ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ. సో ఇలా బాగా వేయించుకునేసిన తర్వాత మనం మసాలాని ఫస్టే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని వేసేసేయాలి. మసాలాని వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి సో మసాలా కూడా అంతే, ఆయిల్‌లో కొద్దిసేపు మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు సో కొద్దిసేపు మసాలాని కూడా వదిలేసేయాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి పెట్టేసేయండి. ఆయిల్‌లో ఒక 1 మినిట్ మనము ఆయిల్‌లోనే మసాలాని ఫ్రై చేసుకునేసేయాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకునేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఫైనల్‌గా వాటర్‌ని యాడ్ చేసేసేయాలి. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత సో ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. సో వాటర్ అంతా బాగా మరిగేంత వరకు కొద్దిసేపు అయితే పెట్టేసేయాలి. సో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బియ్యంని ఒక 10 మినిట్స్ మొదలే నానబెట్టుకునేసి పక్కకు పెట్టుకోవాలి. అప్పుడే మనకి పొడి సో పలావ్ అనేది బాగా ప్రిపేర్ అవుతుంది. సో ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఫైనల్‌గా మనము బియ్యంని యాడ్ చేయాలి. బియ్యంని యాడ్ చేసేసిన తర్వాత సో ఫైనల్‌గా మీరు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. సో సాల్ట్ అనేది వేసేసి మరొకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక విజిల్ పెట్టుకునేసి మీరు కిందకి కుక్కర్ దించేసి ఒక 2 మినిట్స్ పెట్టేసి మళ్ళీ మూత తీసేసేయండి. అప్పుడే మనకి పొడి వస్తుంది రైస్ అనేది. సో చూడండి, మనకి సింపుల్‌గా ఒక 1 విజిల్ ఇలా పెట్టుకునేస్తే పలావ్ అనేది ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈజీగాను ప్రిపేర్ చేసుకునేయచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఇలా అయితే మీరు ప్రిపేర్ చేయండి పలావ్‌ని. చూసారు కదా, ఇలా సింపుల్‌గా పలావ్‌ని మనము ఫాస్ట్‌గాను ప్రిపేర్ చేసుకునేసాం. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా, ఇలా సింపుల్‌గాను ప్రిపేర్ చేసుకునేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయాలి ఈ పలావ్‌నైతే. ఒక 10 మెంబర్స్ క్వాంటిటీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు సింపుల్‌గా. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే మనం ఇంకా ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసుకునేద్దాం. సో ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా చూసారు కదా గైస్, సింపుల్‌గా మనము ఇలా పలావ్‌నైతే ప్రిపేర్ చేసుకునేసాం. అలాగే సర్వింగ్ బౌల్‌లోకి కూడా తీసుకునేసాం. సో, ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్. తప్పకుండా ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.